పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వల్లే యూరియా సరఫరా కొరత ఉందని మంత్రి సీతక్క అన్నారు. రైతులతో రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ లబ్ధి పొందాలని చూస్తుందని మంత్రి విమర్శించారు. ములుగు జిల్లాలో రైతులకు సరిపడా యూరియా అందేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గోవిందరావుపేట, ములుగు తదితర మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీతక్క ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. యూరియా వాస్తవానికి గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటి వరకు గత సంవత్సరంలో 10,000 మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు తీసుకురాగలిగినాం. అయినా కూడా కొంత కొరత ఉంది. కొంత మీకు కూడా తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడ రకరకాల యుద్ధాలు, రకరకాల వాతావరణం అని వారు చెప్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. నిన్ననే మా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, వస్తుంది ఇవాళ కొంత యూరియా వస్తుంది, మొన్న కొంత వచ్చిందని. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అదే కాకుండా మేము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువనే తేయగలిగినాం. అయినా కూడా కొంత కొరత, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. దాన్ని కూడా మేము పోలీస్ అధికారులను ఎక్కడెక్కడన్నా ఎవరైనా కావాలని స్టక్ చేస్తున్నారా అనేది కూడా మేము పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి 10,000 మెట్రిక్ టన్నులు, ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ములుగు జిల్లాకు వచ్చింది. ఈ రోజు కూడా ఇంకా వస్తుంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. రైతులకు మొట్టమొదటిసారి దేశంలో ఏకకాలంలో ఆనాడు ఉన్న రుణాలని మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు కూడా 2 లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా సన్నవడ్లకు 500 బోనస్, అదే కాకుండా ఇవాళ అత్యధికంగా కరెంటు విషయంలో కూడా ఆనాడు మొట్టమొదటిసారి ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇచ్చింది కూడా కాంగ్రెస్. కాబట్టి రైతన్నలు ఎవరు కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. యూరియా వాస్తవానికి గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటి వరకు గత సంవత్సరంలో 10,000 మెట్రిక్ టన్నులు వస్తే ఈసారి 11,000 మెట్రిక్ టన్నులు తీసుకురాగలిగినాం. అయినా కూడా కొంత కొరత ఉంది. కొంత మీకు కూడా తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అక్కడ రకరకాల యుద్ధాలు, రకరకాల వాతావరణం అని వారు చెప్తున్నారు. కానీ కొంతమంది ఇక్కడ డ్రామా రాజకీయాలు చేస్తున్నారు. నిన్ననే మా కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, వస్తుంది ఇవాళ కొంత యూరియా వస్తుంది, మొన్న కొంత వచ్చిందని. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అదే కాకుండా మేము లాస్ట్